జయంతి రెండుసార్లు ఎందుకు వస్తుందో తెలుసా? చాలామంది హనుమత్ భక్తులకు సైతం దీని వెనుక ఉన్న అసలు కారణం అరుదుగా తెలుస్తుంది. జయంతి అనే పదానికి అర్థం దేవుడి జన్మదినం. భౌతికమైన ఈ పుట్టుక ఏ ప్రాణికైనా, ఏ దేవతకైనా ఒక్కసారే సంభవిస్తుంది. మన సంప్రదాయం ప్రకారం హనుమంతుడి భౌతిక జననాన్ని చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఒకే ప్రాణికి రెండు పుట్టినరోజులు ఉండవు. కాని మన పంచాంగాల్లో హనుమంతుడికి మాత్రం రెండోసారి కూడా జయంతి అని రాసియుండటమే ఇక్కడి ప్రత్యేకత. ఈ రెండో తేదీన కూడా లక్షలాది మంది భక్తులు వేడుకలను నిర్వహిస్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం బలంగా కొనసాగుతోంది. అందుకే కొన్ని చోట్ల మనం ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి వేడుకలను చూస్తుంటాం. అసలు ఏడాదికి రెండోసారి హనుమాన్ జయంతిని ఎందుకు నిర్వహిస్తారు? ఈ రెండో తేదీ స్వామి జననానికి సంబంధించింది కాదు. అది హనుమంతుడి జీవితంలోని అత్యంత కీలకమైన ఘట్టాలను గుర్తుచేసే ఒక సందర్భం. ఈ రెండో తేదీని స్వామి సాధించిన మహావిజయాల గౌరవార్థం విజయోత్సవంగా జరుపుకుంటాం. శ్రీరాముడి పట్ల ఆయనకున్న నిరుపమానమైన భక్తికి, ఆ రామకార్యం కోసం ఆయన సాధించిన విజయాలకు ఇది నిదర్శనం. రామాయణ మహాసంగ్రామంలో హనుమంతుడి పాత్ర అత్యంత కీలకమైంది. ఆయన జోక్యం లేకపోతే యుద్ధగతి వేరేలా ఉండేది. శ్రీరాముడి విజయానికి హనుమంతుడు వెన్నెముకలా నిలిచాడు. అందుకే ఆయన అస్తిత్వంతో పాటు ఆయన సాధించిన ఘనతలకు కూడా మనం అంతే ప్రాముఖ్యతనిస్తాం. లంకానగరాన్ని వెతికి అశోకవనంలో ఉన్న సీతదేవిని కనుగొనడం ఆయన సాధించిన మొదటి భారీ విజయం. సీతమ్మ జాడ తెలియడంతోనే శ్రీరాముడి సైన్యంలో కొత్త ఉత్సాహం పెరిగింది. యుద్ధానికి అవసరమైన సమగ్ర సమాచారం లభించింది. రెండవ అద్భుతం, యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవని తీసుకురావడం. గడువు ముగిసేలోగా మొత్తం పర్వతాన్నే మోసుకొచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపాడు. ఇటువంటి అసాధారణ విజయాలు హనుమంతుడిని సేవకుడి నుంచి రక్షకుడిగా మార్చాయి. ఆ విజయాల స్మరణార్థమే ఈ రెండో వేడుక జరుగుతుంది. ఒకటి జన్మదినం, మరొకటి విజయోత్సవం. ఈ రెండూ కలిపి హనుమంతుడి పరిపూర్ణతను చాటిచెబుతాయి. హిందూ ధర్మం ప్రకారం కేవలం జన్మించడం కంటే ఆ జీవితంతో ఏం సాధించామన్నదే ముఖ్యం. జన్మ కంటే కర్మ గుప్పదని ఇది మనకు గుర్తుచేస్తుంది. మనం ఎప్పుడు పుట్టామనేది ఒక ఘట్టమైతే, మన సేవ ద్వారా ఇతరులకు ఎలా ఉపయోగపడ్డామనేది మన శాశ్వతమైన గుర్తింపు. హనుమంతుడి పరాక్రమాన్ని, ఆయన నిస్వార్థ సేవను ప్రతి ఏటా రెండోసారి కూడా కీర్తించడం వెనక ఉన్న ఉన్నతమైన సందేశం ఇదే. చిరంజీవిగా కొలువబడే హనుమంతుడు తన నిరంతర కార్యదీక్షతో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత. జై హనుమాన్. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.